మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగి దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే కీర్తన సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నీ నోటి ఫలము చేత మనుషుడు అంటే నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును అని రాయబడింది. అంటే మన నోటి మాట వలనంట దేవుని పిల్లలారా మనమంట మేలు అనుభవిస్తాము అన్నాడు. నిజంగా ఈ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి దేవుని పిల్లరా. మన నోటి మాట వలనే మనకు మేలు అనుభవించడం ఏంది? చాలామంది మనం చూడగలిగితే దేవుని పిల్లరా సహాయం చేద్దాము వారికి అని ఒక ఆలోచన మనకు ఉన్నప్పటికీ వారు వచ్చి మన దగ్గర మాట్లాడే మాటలను బట్టి దేవుని పిల్లరా సహాయం చేద్దామన్నా కూడా వాళ్ళకి చెయ్యాలని అనిపించదు. ఎందుకు? వారి మాటలు గర్వంతో అహంకారముతో హేళనతో ఉంటాయి కనుక మనం ఈ వ్యక్తులకి మనం సహాయం చేయకూడదు, ఏ విషయంలో కూడా వీరిని మనం ఆదుకోకూడదు అని చెప్పేసి దేవుని పిల్లలు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది చూడండి మాట్లాడుతుంటారు, మనం వీరికి పెట్టకూడదు సహాయం చేయకూడదు అనుకున్నప్పటికీ వారి మాటల వల్ల ఏమైందంటే మనం ఇవ్వకూడదు అనుకున్నప్పటికి కూడా తీసి తిరిగి మన కడుపులోది కూడా అవసరమైతే మనకు లేకపోయినా తీసి వారికి మనము అందిస్తాము, వారికి ఇచ్చి వారితో కలిసి మనం సంతోషపడతాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీ నోటి మాట చేత మనుషుడు ఫలమును అనుభవిస్తాడు అన్నాడు. ఇక్కడేగా దేవుని పిల్లరా, దేవుడి దగ్గర కూడా ఏమున్నాడంటే తనను తాను తగ్గించుకున్నవాడంట హెచ్చింపబడతాడు, అంటే మంచి ఫలితం పొందుతాడు. తనను తాను హెచ్చించుకున్నవాడంట దేవుడి దగ్గర నుంచి మంచి ఫలితము పొందలేడు, తన మాట వలన మేలును కూడా అనుభవించలేడని చెప్పేసి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. కనుక మనం ఏం చేద్దామంటే మన నోటి మాట వలన మనకు విరోధాల దగ్గర కూడా మనం పెట్టించుకొని తీసుకోగలిగే స్తోమత అలాంటి స్థితి దేవుడు మనకు కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి నోటి మాట వలన మనుషుడు మేలు అనుభవిస్తాడని చెప్తున్నావు తండ్రి. మా నోటిని బాగు చేయయ్యా. మా నోటిలో గర్వం కానీ అహంకారం కానీ నైనా ఇలాంటివి ఉండి నైనా ఎవరైనా మాకు పెట్టాలనుకున్నా కూడా అనుభవించలేని స్థితిలో మేము ఉన్నామేమో తండ్రి. అట్టి స్థితి మా దగ్గర నుంచి తీసివేసిన తండ్రి నైనా ఇదిగో తండ్రి మా నోటి ఫలం చేత మేలు అనుభవించే స్థితి మాకు అనుగ్రహించమని నా తండ్రి నేను బతిమలాడుకుంటూనైనా ఎంతమంది అయితే తండ్రి ఉదయమే లెగిసిన ఆయన పొట్ట చేత పట్టుకొని ఉద్యోగాలని పొలం పనులని నా తండ్రి చదువులని వ్యాపారాలని బిడ్డలు బయటికి వెళ్ళి ఉండగా క్షేమంగా బిడ్డలు కుటుంబాలకు చేర్చి సాయంత్రం అయ్యా కుటుంబాలతో కలిసి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం గురించి సహాయం చేయమని వారి అవసరాలు అక్కడ తీర్చిన ఆయన కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.